నమస్కారం అండి. మీ పేరు? సావిత్రి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? వంకాయ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటిది? ఉల్లిగడ్డలు వేసిన. ఓకే ఓకే. నిమిషాలు 10 అయితే 5 నిమిషాలు. నెక్స్ట్ ఏం వేయాలి? వంకాయలు మూత పెట్టేస్తే అయిపోతుంది. ఒక 10 నిమిషాలు. ఓకే. సాల్ట్ సరిపడినంత. ఏమేమి వాడతారు ఇప్పుడు దీంట్లోకి? సాల్ట్, కేరియల్ కారం పొడి, పసుపు ప్యాకెట్, పసుపు పొడి, ఓకే ఓకే, మసాలా, అల్లం పేస్ట్, ఇవన్నీ యూస్ చేస్తాను. అయిపోయిందా? ఇప్పుడు కారం. మీరు ఈ కారం ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఈసారి ఊర్లో కారపొడి లెక్క ఇటు నుంచి తెచ్చిన. తెస్తే ఇక్కడ కారపొడి తెచ్చింది, బాగుంది ఇది. ఓకే. ఏంటిది? కైరల్ అన్నదా? ఎక్కడ నుంచి తెచ్చారు ఇవి? కారం పొడి తెమ్మని చెప్పాను అన్న. ఎక్కడి నుంచి తెచ్చిందో తెలియదు కానీ ఊరికంటే బాగుంది. ఎప్పుడైనా ఊర్లో యూజ్ చేసేటోళ్ళం. ఫస్ట్ ఇప్పుడు 1 year అవుతుంది ఇది యూజ్ చేసి. బాగానే ఉంది టేస్ట్. పసుపు కూడా సేమ్ అదే యూజ్ చేస్తున్నాం. అది కూడా బాగానే ఉంది. టేస్ట్లో అయినా కారం అయినా బాగుంది. ఇప్పుడు ఈ కారం ఎక్కడ నుంచి తీసుకొచ్చారు మీరు? ఏమో తెలియదు అన్న, మా ఆయనకు తెలుసు. మీ వారిని ఒకసారి పిలుస్తారా? పిలుస్తాను. మమ్మీ డాడీ నువ్వు పెట్టు ఒకసారి. చెప్పు. నమస్కారం అండి. నమస్కారం. పేరు? నా పేరు జగన్ నాయక్ సార్. ఎక్కడ మీరు ఈ కైరల్ కారం పొడి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? నేను కొత్తగా ఉంటే అక్కడ అర్ర కాలేజ్ ఎదురు ఉన్నా సార్. ఎక్కడ ఉన్నాను అడిగినాను. మా ఆడ ఎప్పుడు ఊరికారమే అడుగుతాడు. బయట తీసుకొస్తే 65 కంపెనీ తీసుకొస్తే బాగుంటుంది అని అబ్బాయిని అడిగాను. అడిగితే అంతా చెప్పాడు కారం పొడి బాగుంటుంది, ఖమ్మంలో చేస్తాం, మరి ఇది ఉందని. కానీ ఒక శాంపుల్ అయితే ఏంటి వాడి చూద్దామని సంవత్సరం కింద తీసుకొచ్చాను. వస్తే మా ఆవిడని ఇచ్చాను. ఇస్తే ఎక్కడ కారం తెచ్చినా ఇప్పుడు చూడలేకపోయారు అన్నది. వాడు బాగుంటుంది, ఇంటే వేసినట్టు ఉంటారట, వాళ్ళు మంచి వాళ్ళే పండిస్తారట, వాళ్ళే చేస్తారట అని చెప్పాడు. అదే చూద్దామని మా ఆవిడ చూస్తే ఇక వాడుతుందండి. అంటే బాగానే ఉంది, బాగుందని అనుకున్నాను. ఊర్లో ఉన్నట్టే ఉంది టేస్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతున్నారు? అదే చేస్తున్నాం సార్. ఇప్పటికైతే అదే చేస్తున్నాం. బాగానే ఉంది, మాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. మామూలుగా ఏదో బాగుంటుంది అనుకున్నా కానీ సూపర్ టేస్ట్ వచ్చింది. సూపర్ టేస్ట్ విషయం మనకి మనకు ఊర్లో తిన్నట్టు మనకు ఎప్పుడు తిన్నప్పుడు స్పైసీగా మంచిగా ఉంటుంది. చాలా కారణం ఏంటంటే తిన్నాక కొంచెం కడుపులో మంట రావడం అది ఇది ఉంటుంది. దీనికి అలాంటి ప్రాబ్లం లేదు సార్. మంచి హెల్తీ, న్యాచురల్ ఫుడ్ అంటారు. ఏంటంటే